ప్రశ్నకు ఆన్సర్ నేను ఏమడిగానంటే అధ్యక్ష, మీరు ఫ్యూచర్ సిటీకి సంబంధించి ల్యాండ్ అక్విజిషన్ చేయలేదని అన్నారు. చేయకుండా ఎట్లా ఫ్యూచర్ సిటీ చేద్దాం అనుకుంటున్నారు? ఒకటి, గత ప్రభుత్వం కేటాయించిన ఫార్మాసిటీకి సంబంధించిన ల్యాండ్ ఫార్మాసిటీకే కేటాయిస్తున్నారా, లేదా ఆ ఫార్మాసిటీలో ఫ్యూచర్ సిటీని చేద్దాం అనుకుంటున్నారా? రెండవది, మీ నినాదమైనటువంటి అధికారంలో రావడం కోసం మాట్లాడినటువంటి రైతులకు భూమి మళ్ళీ వాపసు ఇస్తామనేది ఇస్తున్నారా? ఒకటే అధ్యక్ష. రెండో అధ్యక్ష, ఒకటే సార్ అంటే నేనేమంటున్నా అధ్యక్ష, అభివృద్ధి చెందిన హైదరాబాద్ అధ్యక్ష, ఇక్కడ మనం ఇంకా చేసుకోవాల్సిన చాలా ఉన్నాయి అధ్యక్ష. కొత్త సిటీలు పెట్టి కొత్త నగరాల నిర్మాణం అనేది అంత ఈజీగా అది సాధ్యమయ్యే పని కాదు అధ్యక్ష. చాలా దేశాలు, నేను మన చైనా కూడా వెళ్ళొచ్చాను అధ్యక్ష. గెస్ట్ సిటీ అని ఒకటి పెట్టారు అధ్యక్ష. అక్కడ ప్రజలు లేరు, అక్కడ అభివృద్ధి లేదు, ఇండస్ట్రీలు లేవు. ఇది మనం పేరు మార్చడం కోసం గత ప్రభుత్వం ఏదో చేసింది కాబట్టి మేము పేర్లు మాత్రమే మారుస్తామని కాదు అధ్యక్ష. ప్రజల జీవన ప్రమాణాలు మార్చండి అధ్యక్ష. ఎందుకంటే గత ప్రభుత్వం చేసిన పేర్లు మార్చడం కాదు. మీరు క్వశ్చన్ వేయండి. ఓకే అధ్యక్ష, దీనికి స్పష్టమైన సమాధానం దయచేసి మంత్రి గారు అన్న శ్రీధర్బాబు గారిని, ఫార్మాసిటీ ల్యాండ్స్ ఫార్మాసిటీకే కేటాయిస్తున్నారా, మీరు అనుకుంటున్న ఫ్యూచర్ సిటీకి వేరే ల్యాండ్స్ తీసుకుంటున్నారా అనేది కావాలి అధ్యక్ష. థ్యాంక్ యూ. గౌరవ సభ్యులు చెప్పింది ఫ్యూచర్ సిటీ ఈరోజు 56 గ్రామాలకు సంబంధించిన అధ్యక్ష. ఫార్మా కంపెనీస్కి వచ్చేది ఒక స్మాల్ కాంపోనెంట్ దీంట్లో. ఈ 770 స్క్వేర్ కిలోమీటర్స్లో ఈ ఒక ప్రధానమైన నగరం చేయాలనే ఉద్దేశం. ఒక కొత్త సిటీ డెవలప్ చేయాలంటే డెఫినెట్లీ ఐ అగ్రీ. రాజుగారు చెప్పింది ఈజీ పని కాదు, ఇట్స్ అ డిఫికల్ట్ టాస్క్ వీ నో, బట్ వీ వుడ్ టేక్ ద ఛాలెంజ్. ఆ ఛాలెంజ్ని తీసుకోవాలి, ఆ లక్ష్యంతో పోతా ఉన్నాం. ప్రతి ప్రయత్నంలో ఇబ్బందులు ఉంటాయి, ఆ ఇబ్బందులను అధిగమించే మేము సిటీని డెవలప్ చేయాలనే ఉద్దేశంతో పోతా ఉన్నందుకు అందరినీ సహకరించమని కోరుతా ఉన్నాం అధ్యక్ష. రైతులకు సంబంధించి కూడా ఈరోజు కూడా చెప్తా ఉన్నాం అధ్యక్ష, రైతులకు ఏ విధంగా నష్టం కాకుండా రైతుల సమన్వయంతో, రైతుల అంగీకారంతోనే మేము రాబోయే కాలంలో ఇప్పుడు కూడా వారి సహకారంతో ముందుకు తీసుకెళ్తాం జరుగుతుందని మీ ద్వారా మనం చేస్తున్నాం అధ్యక్ష.